హలో ఫ్రెండ్స్, సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై టమోటా రసం ఒకేసారి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 3 మీడియం సైజ్ టమోటాలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని 2 రెమ్మల చింతపండు 1 స్పూన్ ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న 300 గ్రామ్స్ చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/4 టీ స్పూన్ సోంపు వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లో 2 స్పూన్లు కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, రెడీ చేసి పెట్టుకున్న మిరియాలు, సోంపు పౌడర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉడికించుకున్న టమోటాలు, చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న టమోటా రసం కూడా వేసుకొని 1 రెమ్మ కరివేపాకు, పసుపు, ఉప్పు, 2 స్పూన్లు రసం పొడి వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రైలో కూడా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీగా చికెన్ ఫ్రై టమోటా రసం రెడీ.